మిత్రమా, ఏపీ టెట్ పేపర్ 1 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం నవచైతన్య కాంపిటీషన్స్ ఈ మోడల్ పేపర్ను అందిస్తోంది. వీడియో ద్వారా ఎగ్జామ్ అనేది కొంచెం భిన్నమైన కాన్సెప్ట్ అయినప్పటికీ అభ్యర్థులు ఎక్కువ మంది ఈ తరహా పరీక్షలు కావాలంటూ కోరడంతో పాటు పరీక్ష జరుగుతున్న సమయంలో ఎక్కువ మంది అభ్యర్థులు ఆసక్తిగా పాల్గొంటుండడంతో మనదైన మార్క్ ప్రశ్నలతో నవచైతన్య కాంపిటీషన్స్ ఈ పరీక్షను అందిస్తోంది. ఈ తరహా పరీక్షలు ఇంకా కావాలంటే కామెంట్ రూపంలో మీ స్పందనను తెలియజేయండి. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. ఫస్ట్ క్వశ్చన్. జానకి ఎత్తు 3 అడుగుల 4 అంగుళాలు మరియు బరువు 22 కిలోలు. పై వాక్యం ద్వారా ఆప్షన్ 1 పెరుగుదలను ప్రకటించడం జరిగింది, ఆప్షన్ 2 వికాసమును ప్రకటించడం జరిగింది, ఆప్షన్ 3 సంసిద్ధతను ప్రకటించడం జరిగింది, ఆప్షన్ 4 పరిణతిని ప్రకటించడం జరిగింది. సరైన సమాధానం ఆప్షన్ 1 పెరుగుదలను ప్రకటించడం జరిగింది. సెకండ్ క్వశ్చన్. మధ్య వయస్సును చేరుకున్న బాలు ఇదివరకట్లా ప్రతి పనికి దూకుడును ప్రదర్శించడం తగ్గించాడు. తాను చేయగలిగిన సాయానికి మాత్రమే ముందుకు వస్తున్నాడు. బాలు పరిస్థితిని బట్టి ఈ కింది విధంగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 వికాసం నిర్దిష్టమైన క్రమానుగత పద్ధతిలో జరుగుతుంది, ఆప్షన్ 2 వికాసం సులభ అంశాల నుండి జటిల అంశాల వైపు సాగుతుంది, ఆప్షన్ 3 వికాసం అవిచ్ఛిన్నంగా కొనసాగే నిరంతర ప్రక్రియ, ఆప్షన్ 4 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాసం అన్ని దశల్లో ఒకే విధంగా ఉండదు. థర్డ్ క్వశ్చన్. తల్లిదండ్రుల నుంచి, ఇతర పూర్వీకుల నుంచి లేదా జాతి నుంచి సంక్రమించే రూపాలు, భౌతిక లక్షణాలు, సామర్థ్యాలే అనువంశికత అన్నది. ఆప్షన్ 1 డగ్లస్ మరియు హాలండ్, ఆప్షన్ 2 కార్ల్ పియర్సన్ సోదరులు, ఆప్షన్ 3 గ్రెగర్ జోహన్ మెండల్, ఆప్షన్ 4 కెల్లాగ్ దంపతులు. సరైన సమాధానం ఆప్షన్ 1 డగ్లస్ మరియు హాలండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఒక సైనికుడికి తెలివిగల అమ్మాయితో కలిగిన బిడ్డలు తెలివిగలవారని, మందబుద్ధి గల అమ్మాయితో కలిగిన బిడ్డలు తెలివి తక్కువ వారు అని గమనించిన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త. ఆప్షన్ 1 ఫ్రాన్సిస్ గాల్టన్, ఆప్షన్ 2 గోడార్డ్, ఆప్షన్ 3 డగ్డేల్, ఆప్షన్ 4 ఆల్పోర్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2 గోడార్డ్. ఫిఫ్త్ క్వశ్చన్. పుట్టుకతో కొన్ని సామర్థ్యాలను కలిగి ఉన్న శిశువు పరిసరాల్లో ఎదురయ్యే అనుభవాల ఫలితంగా అనేక సామర్థ్యాలను ఆర్జించి జీవనాన్ని కొనసాగిస్తుంది. దీన్ని బట్టి ఏమని చెప్పవచ్చు? ఆప్షన్ 1 వికాసంపై అనువంశికత ప్రభావం ఉంటుంది, ఆప్షన్ 2 వికాసంపై పరిసరాల ప్రభావం ఉంటుంది, ఆప్షన్ 3 వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉండదు, ఆప్షన్ 4 వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉంటుంది. సరైన సమాధానం ఆప్షన్ 4 వికాసంపై అనువంశికత మరియు పరిసరాల ప్రభావం ఉంటుంది. సిక్స్త్ క్వశ్చన్. ఆటలు, శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేసే ప్రవీణ్ చక్కని శారీరక సౌష్ఠవాన్ని పొందారు. అయితే ఈ సందర్భం ఏ వికాసాన్ని ప్రస్ఫుటపరుస్తుంది? ఆప్షన్ 1 భౌతిక వికాసం, ఆప్షన్ 2 మానసిక వికాసం, ఆప్షన్ 3 నైతిక వికాసం, ఆప్షన్ 4 సాంఘిక వికాసం. సరైన సమాధానం ఆప్షన్ 1 భౌతిక వికాసం. సెవెంత్ క్వశ్చన్.
శిశువులో కనిపించే నిర్మాణము అనే సహజాతం భవిష్యత్తులో ఈ రకమైన ఉద్వేగానికి దారితీస్తుంది. ఆప్షన్ 1 భయము, ఆప్షన్ 2 కోపము, ఆప్షన్ 3 విస్మయము, ఆప్షన్ 4 సృజనము. సరైన సమాధానం ఆప్షన్ 4 సృజనము. 8th క్వశ్చన్. శిశువు తనకు ఇష్టం వచ్చిన రీతిలో శబ్దాలను చేయడం అనేది సహజంగా ఈ దశలో కనిపిస్తుంది. ఆప్షన్ 1 ప్రాగ్భాషా దశ, ఆప్షన్ 2 ముద్దు మాటల దశ, ఆప్షన్ 3 శబ్దానుకరణ దశ, ఆప్షన్ 4 శబ్దగ్రాహ్యక దశ. ఆప్షన్ 1 ప్రాగ్భాషా దశ. 9th క్వశ్చన్. శంకర్ తన కొడుకుకి కీ ఇచ్చే బొమ్మను తెస్తే రెండో రోజుకే వాడు బొమ్మను పాడు చేశాడు. ఈ విషయాన్ని తన మిత్రునితో పంచుకుంటూ, మా వాడు పెద్ద వాగుడుకాయ, బుర్ర తింటూ ఉంటాడు, తెచ్చిన ప్రతి బొమ్మను పీకి చూసే వరకు వాడికి నిద్ర పట్టదు అన్నాడు. బహుశా ఆ బాలుడు ఉన్న దశ. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సరైన సమాధానం ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ. 10th క్వశ్చన్. గౌతమి తన తల్లితో కబుర్లు చెప్పడంతో పాటు తనకున్న పదధారాలతో చక్కని కథలను కల్పించి చెప్పడం చేస్తుంది. మానసిక వికాసంలో గౌతమి ఈ దశకు చెందినట్లుగా భావించవచ్చు. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. మిత్రమా, మీరు సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? ఒకవేళ మీ సమాధానాలు ఏమైనప్పటికీ కూడా ఈ కింది కామెంట్ బాక్స్లో టైప్ చేసి పంపిస్తూ ఉండండి. అది తప్పైనా రైట్ అయినా సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేస్తూ ఉండండి. నెక్స్ట్ 11th క్వశ్చన్. తన గురించి, తన తండ్రిని గురించి, తన కుటుంబాన్ని గురించి బడాయిలు చెప్పుకునే శర్మ శిశు వికాస దశలో ఈ దశకు చెందినవాడిగా చెప్పవచ్చు. ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ, ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 యవ్వనారంభ దశ. సరైన సమాధానం ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ 12th క్వశ్చన్. లైంగిక అవయవాల పెరుగుదల, గౌణ లైంగిక లక్షణాలు, బాలికల్లో అండోత్పత్తి, బాలురలో శుక్రకణాల ఉత్పత్తి ప్రారంభం కావడం మొదలైనవి ఈ వికాస దశ యొక్క లక్షణాలు. ఆప్షన్ 1 శైశవ దశ, ఆప్షన్ 2 బాల్య దశ, ఆప్షన్ 3 కౌమార దశ, ఆప్షన్ 4 వయోజన దశ. సరైన సమాధానం ఆప్షన్ 3 కౌమార దశ. నెక్స్ట్ 13th క్వశ్చన్. బొర్రా గుహలను, అరకలోయను సందర్శించిన సాత్విక్ మరుసటి వారంలో అక్కడి ప్రకృతి సౌందర్యాలకు సంబంధించిన డ్రాయింగ్స్ గీసి తరగతి ఉపాధ్యాయుని సమక్షంలో ప్రదర్శించాడు. సాత్విక్లో అభివృద్ధి చెందిన ప్రజ్ఞను గుర్తించండి. ఆప్షన్ 1 భాషా ప్రజ్ఞ, ఆప్షన్ 2 తార్కిక ప్రజ్ఞ, ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ, ఆప్షన్ 4 వ్యక్తంతర ప్రజ్ఞ. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాదేశిక ప్రజ్ఞ. నెక్స్ట్ క్వశ్చన్. ఉదయాన్నే నడక ఆరోగ్యానికి మంచిది అని తెలుసుకున్న భాను ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు ఉదయం 1 గంట సమయం తనకు సమీపంలో గల పార్కులో నడవడం ప్రారంభించాడు. భానులో మార్పు దీన్ని తెలియజేస్తుంది. ఆప్షన్ 1 అభిరుచిలో మార్పు, ఆప్షన్ 2 వైఖరిలో మార్పు, ఆప్షన్ 3 అలవాట్లలో మార్పు, ఆప్షన్ 4 ఆలోచనలో మార్పు. సరైన సమాధానం ఆప్షన్ 3 అలవాట్లలో మార్పు. 15th క్వశ్చన్.
కింది వానిలో ఏది మూర్తిమత్వాన్ని ప్రభావితం చేయు కుటుంబ సంబంధ కారకాల్లో ఒకటి కాదు? ఆప్షన్ 1 కుటుంబ వ్యవస్థ రూపం, ఆప్షన్ 2 శిశువు జన్మక్రమం, ఆప్షన్ 3 ఇంటి వద్ద మాట్లాడే భాష, ఆప్షన్ 4 పాఠశాల వాతావరణం. సరైన సమాధానం ఆప్షన్ 4 పాఠశాల వాతావరణం. నెక్స్ట్ 16th క్వశ్చన్. నవంబర్ 14న విద్యార్థులు తమంతట తాముగా ఎంచుకొని చేసిన నాటక ప్రదర్శనల ఆధారంగా వారి వ్యక్తిత్వాలను అంచనా వేస్తున్నాడు శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు. మూర్తిమత్వ శోధికల్లో ఇవి: ఆప్షన్ 1 పద సంసర్గ పరీక్షల వర్గానికి చెందుతాయి, ఆప్షన్ 2 నాటక ప్రదర్శనల వర్గానికి చెందుతాయి, ఆప్షన్ 3 మనోప్రక్షేపిక నాటికల వర్గానికి చెందుతాయి, ఆప్షన్ 4 క్రీడా పద్ధతికి చెందుతాయి. సరైన సమాధానం ఆప్షన్ 3 మనోప్రక్షేపిక నాటికల వర్గానికి చెందుతాయి. 17th క్వశ్చన్. జియో సంస్థ భారతదేశంలో నెంబర్ 1 టెలికాం నెట్వర్క్గా అవతరించడంలో జియో డివిజనల్ మేనేజర్ స్థాయిలో ఉన్న బాలకృష్ణ తమ సంస్థ నెంబర్ 1 అంటూ ప్రచారం చేయడం జరుగుతున్నది. రక్షక తంత్రాల్లో ఇది: ఆప్షన్ 1 విస్థాపనంగా భావించవచ్చు, ఆప్షన్ 2 తదాత్మీకరణంగా భావించవచ్చు, ఆప్షన్ 3 పరిహారంగా భావించవచ్చు, ఆప్షన్ 4 హేతుబద్ధీకరణంగా భావించవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 2 తదాత్మీకరణంగా భావించవచ్చు. 18th క్వశ్చన్. మసాలా దినుసులను ఎక్కువగా తీసుకునే వారికి కరోనాను తట్టుకునే రోగనిరోధక పరిస్థితి ఉంటుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఇక్కడ కరోనా వ్యాధి అనేది ఆప్షన్ 1 స్వతంత్ర చరం, ఆప్షన్ 2 మధ్యస్థ చరం, ఆప్షన్ 3 పరతంత్ర చరం, ఆప్షన్ 4 నియంత్రిత చరం. సరైన సమాధానం ఆప్షన్ 2 మధ్యస్థ చరం. 19th క్వశ్చన్. ఒక తరగతి ఉపాధ్యాయుడు కొన్ని నిశ్చితాంశాలపై 10వ తరగతి విద్యార్థుల అభిప్రాయాలను తెలుసుకోవాలని అనుకుంటున్నాడు. ఇందుకోసం ఉపయోగించుకోవాల్సిన సరైన పద్ధతి: ఆప్షన్ 1 పరిపృచ్ఛ, ఆప్షన్ 2 పరిశీలన, ఆప్షన్ 3 వ్యక్తి అధ్యయనం, ఆప్షన్ 4 వైఖరి మాపనం. సరైన సమాధానం ఆప్షన్ 4 వైఖరి మాపనం. 20వ ప్రశ్న. పాఠశాలలో 100% హాజరు సాధించిన జాన్కు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బహుమానం అందించాడు. ఆపై ప్రతి సంవత్సరం పాఠశాలకు 100% హాజరు సాధించాలని సంకల్పించుకున్నాడు జాన్. అయితే ఇక్కడ ప్రభావితం చేసింది: ఆప్షన్ 1 అంతర్గత ప్రేరణాకారకం, ఆప్షన్ 2 పాఠశాల ప్రేరణాకారకం, ఆప్షన్ 3 కుటుంబ ప్రేరణాకారకం, ఆప్షన్ 4 బహిర్గత ప్రేరణాకారకం. సరైన సమాధానం ఆప్షన్ 4 బహిర్గత ప్రేరణాకారకం. 21వ ప్రశ్న. వేమన పద్యాలను నేర్చుకున్న సీత ఆ తర్వాత సుమతీ శతక పద్యాలలో కూడా మకుటంగా విశ్వదాభిరామి వినరోయమా అంటున్నది. ఇది: 1 పురోగమన అవరోధం, ఆప్షన్ 2 తిరోగమన అవరోధం, ఆప్షన్ 3 కన్సాలిడేషన్ ప్రభావం, ఆప్షన్ 4 ఓవర్ లెర్నింగ్ ప్రభావం. సరైన సమాధానం ఆప్షన్ 2 తిరోగమన అవరోధం. నెక్స్ట్ 22nd క్వశ్చన్. ఒక వ్యక్తి ఒక శరీర భాగం ద్వారా అభ్యసించిన విషయం వ్యతిరేక దిశలో ఒక శరీర అవయవం నేర్చుకోవడానికి సహకరించుట ఏ బదలాయింపు? ఆప్షన్ 1 ఏకపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు, ఆప్షన్ 3 ప్రతికూల బదలాయింపు, ఆప్షన్ 4 అనుకూల బదలాయింపు. సరైన సమాధానం ఆప్షన్ 2 ద్విపార్శ్వ బదలాయింపు. నెక్స్ట్ 23rd క్వశ్చన్. కింది వాళ్ళలో అభ్యసనానికి సంబంధించి సరైన వివరణను గుర్తించండి. ఆప్షన్ 1 మార్గద్రవ్యాల వలన ఒక వ్యక్తి ప్రవర్తనలో గమనించబడే మార్పులను అభ్యసనంగా పరిగణించవచ్చు. ఆప్షన్ 2 సంసర్గం అనుభవాల ఫలితంగా కలిగే అభ్యసనం ఎల్లప్పుడూ ధనాత్మక స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 పరిపక్వత ఫలితంగా ఒక వ్యక్తిలో వచ్చే మార్పులను శాశ్వత అభ్యసనంగా పరిగణించడం.
ఆప్షన్ 4 అభ్యసనం ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితం. సరైన సమాధానం ఆప్షన్ 4 అభ్యసనం ప్రత్యక్ష మరియు పరోక్ష అనుభవాల ఫలితం. నెక్స్ట్ 24th క్వశ్చన్. సృజనాత్మక నమూనాలను అభివృద్ధి చేయడం అనేది ఈ స్థాయి బోధన అనంతరం విద్యార్థుల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఆప్షన్ 1 స్మృతి స్థాయి బోధన, ఆప్షన్ 2 అవగాహన స్థాయి బోధన, ఆప్షన్ 3 పర్యాలోచక స్థాయి బోధన, ఆప్షన్ 4 సృజనాత్మక స్థాయి బోధన. సరైన సమాధానం ఆప్షన్ 3 పర్యాలోచక స్థాయి బోధన. నెక్స్ట్ 25th క్వశ్చన్. ఒక కార్యాన్ని బుద్ధిమాంద్యులు చేసేటప్పుడు తగిన సాయాన్ని ప్రేరణ ద్వారా సాంకేతికీకరణం ద్వారా అందిస్తూ ఆ పని చేయడంలో అతని ప్రగతిని బట్టి సమయం తగ్గించే ప్రక్రియ. ఆప్షన్ 1 పరిసర మార్పు, ఆప్షన్ 2 క్రమేణ అస్తిత్వం, ఆప్షన్ 3 సాధారణీకరణం, ఆప్షన్ 4 సాంకేతికీకరణం. సరైన సమాధానం ఆప్షన్ 2 క్రమేణ అస్తిత్వం. నెక్స్ట్ 26th క్వశ్చన్. కింది వానిలో ఏది ఉపాధ్యాయ కేంద్రక అభ్యసనం యొక్క లక్షణాల్లో ఒకటి కాదు? ఆప్షన్ 1 ప్రత్యేకంగా జ్ఞానమును ఉపాధ్యాయుడు అందించిన సమాచారంతో అభ్యాసకుడు పొందడం. ఆప్షన్ 2 బోధన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం జరుగుతూ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉండటం. ఆప్షన్ 3 ఒక్కొక్కరిని విడివిడిగా క్రమశిక్షణలో పెట్టడం, విద్యార్థులు మాత్రమే అభ్యాసకులుగా కనిపించడం. సరైన సమాధానం ఆప్షన్ 2 బోధన జరుగుతున్నప్పుడే మూల్యాంకనం జరుగుతూ అంతర్గత సంబంధాన్ని కలిగి ఉండడం. నెక్స్ట్ 27th క్వశ్చన్. ఆచరణ ద్వారా అభ్యసనం, శాస్త్రం అంటే చేయడం, జీవిస్తూ అభ్యసించడం అనే ముఖ్య సూత్రాలు ఇమిడి ఉన్న అభ్యసన పద్ధతి ఏది? ఆప్షన్ 1 అన్వేషణ పద్ధతి, ఆప్షన్ 2 కృత్య పద్ధతి, ఆప్షన్ 3 ప్రాజెక్ట్ పద్ధతి, ఆప్షన్ 4 సర్వే పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాజెక్టు పద్ధతి. నెక్స్ట్ 28th క్వశ్చన్. విద్య ప్రణాళికలను సిద్ధం చేసే సందర్భంలో అది ఆ ప్రాంతపు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేదిగా, విద్యార్థుల్లో విలువను నేర్పించేదిగా ఉండాలి అన్నది. ఆప్షన్ 1 సమైక్యతా సూత్రం, ఆప్షన్ 2 సమాజ కేంద్రీకృత సూత్రం, ఆప్షన్ 3 సంరక్షణ సూత్రం, ఆప్షన్ 4 సంపూర్ణ అభ్యసన సూత్రం. సరైన సమాధానం ఆప్షన్ 3 సంరక్షణ సూత్రం. నెక్స్ట్ 29th క్వశ్చన్. తక్కువ కాలంలో అధిక సంఖ్యాకులు గల విద్యార్థులకు అభ్యసించగల అవకాశం సాంకేతిక పరిజ్ఞానం వల్లే సాధ్యమని తెలియజేసింది. ఆప్షన్ 1 స్కిన్నర్, ఆప్షన్ 2 మెకలైజ్, ఆప్షన్ 3 బాబేజ్, ఆప్షన్ 4 థార్న్డైక్. సరైన సమాధానం ఆప్షన్ 2 మెకలైజ్. నెక్స్ట్ 30వ ప్రశ్న. పాఠశాలలో విద్యార్థులను దండించడం లేదా శిక్షించడం అనేది అమానుషమైన విధానం. తన కోరికకు వ్యతిరేకంగా ఉండమని పిల్లవానిపై ఒత్తిడి తెస్తుంది. అయితే ఇది ఏ రకమైన అభ్యంతరం? ఆప్షన్ 1 నైతికపరమైన అభ్యంతరం, ఆప్షన్ 2 శాస్త్రీయపరమైన అభ్యంతరం, ఆప్షన్ 3 దిశానిర్దేశనకు సంబంధించిన అభ్యంతరం, ఆప్షన్ 4 న్యాయపరమైన అభ్యంతరం. సరైన సమాధానం ఆప్షన్ 1 నైతికపరమైన అభ్యంతరం. జనరల్ తెలుగు. క్వశ్చన్ నెంబర్ 31. తీర్చని అప్పును ఆరుద్ర దీనితో పోల్చడం జరిగింది. ఆప్షన్ 1 పనిచేయని గడియారంతో, ఆప్షన్ 2 తిరుగాడని బొంగరంతో, ఆప్షన్ 3 మెడలోని రాయితో, ఆప్షన్ 4 పగటి వెన్నెలతో. సరైన సమాధానం ఆప్షన్ 3 మెడలోని రాయితో. నెక్స్ట్ క్వశ్చన్. ఆధునిక తెలుగు సాహిత్యంలో గేయ ప్రస్తావనకు ప్రవర్తకుడు. ఆప్షన్ 1 రాయప్రోలు సుబ్బారావు,
ఆప్షన్ 2 కందుకూరి వీరేశలింగం పంతులు, ఆప్షన్ 3 గిడుగు రామ్మూర్తి పంతులు, ఆప్షన్ 4 గురజాడ వెంకట అప్పారావు. సరైన సమాధానం ఆప్షన్ 4 గురజాడ వెంకట అప్పారావు. నెక్స్ట్ 33rd క్వశ్చన్. కింది వానిలో దాశరథి కృష్ణమాచార్యుల వారి రచనల్లో ఒకటి కానిది. ఆప్షన్ 1 స్వాతంత్ర సమరం, ఆప్షన్ 2 అమృతాభిషేకం, ఆప్షన్ 3 పునర్నవం, ఆప్షన్ 4 మహోంద్రోదయం. సరైన సమాధానం ఆప్షన్ 1 స్వాతంత్ర్య సమరం. నెక్స్ట్ 34th క్వశ్చన్. కింది వానిలో పదాలు అర్థాలు విషయంలో సరిగ్గా జత చేసినది కానిది గుర్తించి సమాధానంగా ఎంచుకోండి. ఆప్షన్ 1 జగతి ప్రపంచం, ఆప్షన్ 2 గరిమ పేద, ఆప్షన్ 3 తటము పైభాగము, ఆప్షన్ 4 తెల్లడము చల్లనం. సరైన సమాధానం ఆప్షన్ 2 గరిమ పేద. నెక్స్ట్ 35th క్వశ్చన్. కుండలి అనే పదానికి గల నానార్థాల్లో ఇది ఒకటి కాదు. ఆప్షన్ 1 మట్టి కుండ, ఆప్షన్ 2 పాము, ఆప్షన్ 3 నెమలి, ఆప్షన్ 4 వరుణుడు. సరైన సమాధానం ఆప్షన్ 1 మట్టికుండ. నెక్స్ట్ 36th క్వశ్చన్. శారపాణి శారం అనే ధనుస్సు చేతియందు గలవాడు అనే వ్యుత్పత్తార్థమును కలిగి ఉన్నది. ఆప్షన్ 1 శివుడు, ఆప్షన్ 2 బ్రహ్మదేవుడు, ఆప్షన్ 3 ఇంద్రుడు, ఆప్షన్ 4 విష్ణువు. సరైన సమాధానం ఆప్షన్ 4 విష్ణువు. నెక్స్ట్ 37th క్వశ్చన్. త్రాడు చాలదని బావి పూడ్చుకున్నట్లు అనే సామెతకు అర్థమును కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 తెలివి తక్కువ పని, ఆప్షన్ 2 ఉన్నతమైన ఆలోచన, ఆప్షన్ 3 పెద్దదైన సాయం, ఆప్షన్ 4 అసూయగల మనస్సు. సరైన సమాధానం ఆప్షన్ 1 తెలివి తక్కువ పని. నెక్స్ట్ 38th క్వశ్చన్. చైనాతో భారత్ యుద్ధం చేస్తుంది. పై వాక్యంలోని తో అనే విభక్తి ఈ అర్థంలో వస్తుంది. ఆప్షన్ 1 సహాయార్థం, ఆప్షన్ 2 తుల్యార్థం, ఆప్షన్ 3 రీత్యర్థం, ఆప్షన్ 4 ప్రతిక్రియాపేక్ష. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రతిక్రియాపేక్ష. నెక్స్ట్ 39th క్వశ్చన్. నామవాచకం యొక్క మూల రూపాన్ని ఆప్షన్ 1 ధాతువు అంటారు, ఆప్షన్ 2 ప్రత్యయం అంటారు, ఆప్షన్ 3 ప్రాతిపదిక అంటారు, ఆప్షన్ 4 విభక్తి అంటారు. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రాతిపదిక అంటారు. నెక్స్ట్ 40th క్వశ్చన్. మూరెడు మూర ప్లస్ ఎడు, జానెడు జాన ప్లస్ ఎడు పై పదాల్లో గల తెలుగు సంధిని గుర్తించండి. ఆప్షన్ 1 అపదాదిస్వర సంధి, ఆప్షన్ 2 అత్వ సంధి, ఆప్షన్ 3 ఎడాగమ సంధి, ఆప్షన్ 4 యత్వ సంధి. సరైన సమాధానం ఆప్షన్ 1 అపదాది స్వర సంధి. మిత్రమా, సరైన సమాధానాలను గుర్తిస్తున్నారా? సమాధానాలను కామెంట్ రూపంలో కింది బాక్స్లో తెలియజేయండి. నెక్స్ట్ 41వ ప్రశ్న. సప్త సముద్రాలు దాటగల శక్తి హనుమంతునికే కలదు. పై వాక్యంలోని సప్త సముద్రాలు పదమునందలి సమాసనామమును గుర్తించండి. ఆప్షన్ 1 విశేషణ ఉభయపద కర్మధార్యం, ఆప్షన్ 2 ఉపమాన పూర్వపద కర్మధార్యం, ఆప్షన్ 3 ద్వంద్వ సమాసం, ఆప్షన్ 4 ద్విగు సమాసం. సరైన సమాధానం ఆప్షన్ 4 ద్విగు సమాసం.
నెక్స్ట్ నాశీర్వాదము నొజ్జ చేయలబడి స్థితానందంగా నేనంచితం. ఈ పద్యవాదంలోని మగణమును గుర్తించండి. 1 నాశీర్వా, ఆప్షన్ 2 దమునో, ఆప్షన్ 3 జచేబా, ఆప్షన్ 4 దసిత. సరైన సమాధానం ఆప్షన్ 1 నాసీర్వా. నెక్స్ట్ 43rd క్వశ్చన్. సైకిల్కు 2 చక్రాలు, ఆటోకు 3 చక్రాలు, కారుకు 4 చక్రాలు, పైవాక్య సమూహమందలి అలంకారమును గుర్తించండి. ఆప్షన్ 1 వృత్యనుప్రాసం, ఆప్షన్ 2 అంత్యనుప్రాసం, ఆప్షన్ 3 లాటానుప్రాసం, ఆప్షన్ 4 ఛేకానుప్రాసం. సరైన సమాధానం ఆప్షన్ 2 అంత్యానుప్రాసం. నెక్స్ట్ 44th క్వశ్చన్. పోగాలం దాపురించినప్పుడు మిత్రవాక్యాన్ని అరుంధతీ నక్షత్రాన్ని దీప నిర్వాణ గ్రంథాన్ని వినరు, కనరు, పేర్కొనరు. పైవాక్యం అందలి అలంకారము. ఆప్షన్ 1 దృష్టాంతాలంకారము, ఆప్షన్ 2 క్రమాలంకారము, ఆప్షన్ 3 దీపకాలంకారము, ఆప్షన్ 4 అభేద రూపకం. సరైన సమాధానం ఆప్షన్ 2 క్రమాలంకారం. నెక్స్ట్ 45th క్వశ్చన్. రాణి సీఏ చేయగలుగుతుందో లేదో పై వాక్యము. ఆప్షన్ 1 అనుమత్యర్థక వాక్యము, ఆప్షన్ 2 సందేహార్థక వాక్యము, ఆప్షన్ 3 సామర్థ్యార్థక వాక్యము, ఆప్షన్ 4 నిషేధార్థక వాక్యము. సరైన సమాధానం ఆప్షన్ 2 సందేహార్థక వాక్యము. నెక్స్ట్ క్వశ్చన్. అబ్దుల్ కలాంను నమూనాగా ఎంచుకున్నాడు. పైవాక్యము 1 ఆప్షన్ 1 నిశ్చయార్థక వాక్యము, ఆప్షన్ 2 హేత్వార్థక వాక్యము, ఆప్షన్ 3 ఆత్మార్థక వాక్యము, ఆప్షన్ 4 ప్రేరణార్థక వాక్యము. సరైన సమాధానం ఆప్షన్ 3 ఆత్మార్థక వాక్యము. నెక్స్ట్ 47th క్వశ్చన్. వేమన శతకము ఈ పద్యరీతిన రాయబడింది. ఆప్షన్ 1 ఆటవెలది, ఆప్షన్ 2 పేటగీతి, ఆప్షన్ 3 సీసం, ఆప్షన్ 4 ద్విపద. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆటవెలది. నెక్స్ట్ 48th క్వశ్చన్. నెలతాల్పు అన్న పదమునందలి సమాస నామమును గుర్తించండి. ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుష, ఆప్షన్ 2 తృతీయ తత్పురుష, ఆప్షన్ 3 పంచమీ తత్పురుష, ఆప్షన్ 4 చతుర్థీ తత్పురుష. సరైన సమాధానం ఆప్షన్ 1 ద్వితీయ తత్పురుష. నెక్స్ట్ 49th క్వశ్చన్. సొగసు ప్లస్ తనము, సొగసుందనము సంధి పేరును గుర్తించండి. ఆప్షన్ 1 టుగాగమ సంధి, ఆప్షన్ 2 దుగాగమ సంధి, ఆప్షన్ 3 నుగాగమ సంధి, ఆప్షన్ 4 రుగాగమ సంధి. సరైన సమాధానం ఆప్షన్ 3 నుగాగమ సంధి. నెక్స్ట్ 50th క్వశ్చన్. నిటారగా నిల్చుని పాలిచ్చేది. ఆప్షన్ 1 అగరబత్తి, ఆప్షన్ 2 కొబ్బరి చెట్టు, ఆప్షన్ 3 తాడి చెట్టు, ఆప్షన్ 4 ఎడారి ఉంటె. సరైన సమాధానం ఆప్షన్ 3 తాడి చెట్టు. నెక్స్ట్ 51వ ప్రశ్న. వల్లరి అనే పదానికి అర్థమును కింది వానిలో గుర్తించండి. ఆప్షన్ 1 అడవి, ఆప్షన్ 2 తీగ, ఆప్షన్ 3 పులి, ఆప్షన్ 4 సంతకం. సరైన సమాధానం ఆప్షన్ 2 తీగ. నెక్స్ట్ 52వ ప్రశ్న. సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారికి పద్మభూషణ్ పురస్కారం ఈ సంవత్సరంలో లభించింది. ఆప్షన్ 1 1991లో, ఆప్షన్ 2 1992లో,
ఆప్షన్ 3 1993లో, ఆప్షన్ 4 1994లో. సరైన సమాధానం ఆప్షన్ 2 1992లో. నెక్స్ట్ 53వ ప్రశ్న. 3వ తరగతి పాఠ్యపుస్తకంలోని ఆరోగ్యమే మహాభాగ్యం ఒక ఆప్షన్ 1 గేయ కథ, ఆప్షన్ 2 సంభాషణ, ఆప్షన్ 3 న్యాసము, ఆప్షన్ 4 గేయము. సరైన సమాధానం ఆప్షన్ 3 న్యాసము. నెక్స్ట్ 54వ ప్రశ్న. పదపట్టికలు, గళ్ళ నుడికట్టు వంటి భాష క్రీడల ద్వారా సాధించబడే విద్యా ప్రమాణం. ఆప్షన్ 1 వినడం, ఆలోచించడం, మాట్లాడడం, ఆప్షన్ 2 చదవడం, అర్థం చేసుకుని రాయడం, ఆప్షన్ 3 పదజాలం, ఆప్షన్ 4 సృజనాత్మకత. సరైన సమాధానం ఆప్షన్ 3 పదజాలం. నెక్స్ట్ తెలుగు మెథడాలజీ 55 ప్రశ్న. మానవుడు తాను చేసే శారీరక కష్టాలను మర్చిపోయి ఉపశమనం పొందడం కోసం ఉచ్ఛ్వాస నిశ్వాసల సందర్భంలో చేసే వివిధ శబ్దాల నుండి భాష పుట్టిందన్న వాదనను తెరపైకి తెచ్చింది. ఆప్షన్ 1 బిఎఫ్ స్కిన్నర్, ఆప్షన్ 2 నోమ్ చామ్స్కీ, ఆప్షన్ 3 ఒటో జెస్పర్సన్, ఆప్షన్ 4 నోరీ. సరైన సమాధానం ఆప్షన్ 4 నోరీ. నెక్స్ట్ 56వ ప్రశ్న. ఆయుధం అనే పదము ఆప్షన్ 1 లక్ష్యార్థ సిద్ధి నుండి అవతరించింది, ఆప్షన్ 2 వస్తు పరిమాణం నుంచి అవతరించింది, ఆప్షన్ 3 లోక నిరుక్తి నుండి అవతరించింది, ఆప్షన్ 4 సభ్యోక్తి నుండి అవతరించింది. సరైన సమాధానం ఆప్షన్ 2 వస్తు పరిమాణం నుండి అవతరించింది. నెక్స్ట్ 57th క్వశ్చన్. విద్యార్థులకు ప్రాజెక్టు పనిని గృహకార్యంగా ఎప్పుడు ఇవ్వాలి? ఆప్షన్ 1 పాఠం పూర్తయిన రోజు, ఆప్షన్ 2 అభ్యాసాలు పూర్తయిన రోజు, ఆప్షన్ 3 పునశ్చరణ చేయనప్పుడు, ఆప్షన్ 4 వ్యాకరణ బోధన తర్వాత. సరైన సమాధానం ఆప్షన్ 1 పాఠం పూర్తయిన రోజు. నెక్స్ట్ 58th క్వశ్చన్. విద్యార్థులందరిచే ముక్తకంఠంగా ఒకేసారి పఠనం చేయించే ప్రక్రియను ఎలా చెప్పవచ్చు? ఆప్షన్ 1 వైయక్తిక పఠనం, ఆప్షన్ 2 సామూహిక పఠనం, ఆప్షన్ 3 ఆదర్శ పఠనం, ఆప్షన్ 4 అనుగుణ పఠనం. సరైన సమాధానం ఆప్షన్ 2 సామూహిక పఠనం. నెక్స్ట్ 59th క్వశ్చన్. 2, 3 తరగతుల్లో ఆప్షన్ 1 1-2 వాక్యాలతో పేరాలు ఉండవచ్చు, ఆప్షన్ 2 2-3 వాక్యాలతో పేరాలు ఉండవచ్చు, ఆప్షన్ 3 3-4 వాక్యాలతో పేరాలు ఉండవచ్చు, ఆప్షన్ 4 4-5 వాక్యాలతో పేరాలు ఉండవచ్చు. సరైన సమాధానం ఆప్షన్ 1 1-2 వాక్యాలతో పేరాలు ఉండవచ్చు. నెక్స్ట్ 60th క్వశ్చన్. ఈ పద్ధతిలో విద్యార్థులకు కొన్ని వస్తువులు కానీ బొమ్మలు కానీ చూపించి వాటి ఎడల విద్యార్థి ప్రవర్తనను పరిశీలించడం ద్వారా విద్యార్థి మానసిక సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. ఆప్షన్ 1 ఎనక్డోటల్ రికార్డు, ఆప్షన్ 2 రేటింగ్ స్కేలు, ఆప్షన్ 3 యాప్టిట్యూడ్ టెస్ట్, ఆప్షన్ 4 ప్రాజెక్టివ్ టెక్నిక్. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రాజెక్టివ్ టెక్నిక్. మిత్రమా, సమాధానాలు గుర్తిస్తున్నారా? సమాధానాలు సరిగ్గా గుర్తించినట్లయితే ప్రయత్నంలో భాగంగా కామెంట్ రూపంలో తెలియజేస్తూ ఉండండి. సరదాగా పోటీతత్వాన్ని పెంచుకోండి. అన్ని ప్రశ్నలకు సాధ్యమైనంత వరకు సమాధానాలను ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. జనరల్ ఇంగ్లీష్ 61 క్వశ్చన్. Choose the alternative which best expresses the meaning of the idiom or phrase. Took her heels. Option 1 bent down, option 2 ran off, option 3 kicked off her shoes, option 4 rubbed her heels.
సరైన సమాధానం ఆప్షన్ 2 ran off. నెక్స్ట్ 62nd క్వశ్చన్. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెసెస్ ద మీనింగ్ ఆఫ్ ద ఇడియం ఆర్ ఫ్రేజ్ ఇన్ కోల్డ్ బ్లడ్. ఆప్షన్ 1 యాంగ్రీలీ, ఆప్షన్ 2 డెలిబరేట్లీ, ఆప్షన్ 3 ఎగ్జైటెడ్లీ, ఆప్షన్ 4 స్లోలీ. సరైన సమాధానం ఆప్షన్ 2 డెలిబరేట్లీ. నెక్స్ట్ 63rd క్వశ్చన్. ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. ఆప్షన్ 1 ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ది కంట్రీ, ఆప్షన్ 2 పాండ్స్ జస్ట్ డ్రై డౌన్, ఆప్షన్ 3 ఇన్ ద స్కోర్చింగ్ హీట్ ఆఫ్ సమ్మర్, ఆప్షన్ 4 నో ఎర్రర్. సరైన సమాధానం ఆప్షన్ 2 పాండ్స్ జస్ట్ డ్రై డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ 64. ఫైండ్ అవుట్ విచ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ హ్యాస్ అన్ ఎర్రర్. ఆప్షన్ 1 ఆల్ ద ఫర్నిచర్స్ హ్యావ్ బీన్, ఆప్షన్ 2 రీప్లేస్డ్ బై ద ఓనర్ ఆఫ్ ది హౌస్, ఆప్షన్ 3 బిఫోర్ షిఫ్టింగ్, ఆప్షన్ 4 నో ఎర్రర్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆల్ ద ఫర్నిచర్స్ హ్యావ్ బీన్. నెక్స్ట్ క్వశ్చన్ 65. ఏ ప్లేస్ వేర్ యానిమల్స్ ఆర్ స్లాటర్డ్ ఫర్ ద మార్కెట్. ఆప్షన్ 1 అబాటాయర్, ఆప్షన్ 2 అసైలం, ఆప్షన్ 3 క్లోక్ రూమ్, ఆప్షన్ 4 రిసార్ట్. సరైన సమాధానం ఆప్షన్ 1 అబాటాయర్. నెక్స్ట్ క్వశ్చన్ 66. ద స్టడీ ఆఫ్ యానిమల్ బిహేవియర్. ఆప్షన్ 1 ఎంటమాలజీ, ఆప్షన్ 2 ఎపిగ్రఫీ, ఆప్షన్ 3 ఎథనాలజీ, ఆప్షన్ 4 ఇథాలజీ. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇథాలజీ. నెక్స్ట్ 67. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ ఇండిక్ట్. ఆప్షన్ 1 ఇంప్లికేట్, ఆప్షన్ 2 ఇల్యూడ్, ఆప్షన్ 3 చార్జ్, ఆప్షన్ 4 మేనిఫెస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 4 మేనిఫెస్ట్. నెక్స్ట్ 68th క్వశ్చన్. చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ మోస్ట్ నియర్లీ ద సేమ్ ఇన్ ద మీనింగ్ ఆఫ్ ది వర్డ్ డిలగ్. ఆప్షన్ 1 కన్ఫ్యూజన్, ఆప్షన్ 2 డిసెప్షన్, ఆప్షన్ 3 ఫ్లడ్, ఆప్షన్ 4 వెపన్. సరైన సమాధానం ఆప్షన్ 1 కన్ఫ్యూజన్. నెక్స్ట్ 69. ద ఆథర్ ఆఫ్ ది గోల్డ్ ఫేమ్ ఈజ్. ఆప్షన్ 1 ముల్కరాజ్ ఆనంద్, ఆప్షన్ 2 రుడ్యార్డ్ కిప్లింగ్, ఆప్షన్ 3 ఆర్కే నారాయణ్, ఆప్షన్ 4 ఆర్కే లక్ష్మణ్. రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4 ఆర్కే లక్ష్మణ్. నెక్స్ట్ 70th క్వశ్చన్. డ్రామాటిక్ మోనోలాగ్ ఈజ్ ఏ. ఆప్షన్ 1 స్పీచ్, ఆప్షన్ 2 రిటెన్, ఆప్షన్ 3 సింబల్, ఆప్షన్ 4 సైన్. సరైన సమాధానం ఆప్షన్ 1 స్పీచ్. 21st క్వశ్చన్. ద క్యాట్ జంప్డ్ డాష్ rat dash, choose the correct preposition. Option 1 on, option 2 upon, option 3 into, option 4 over. సరైన సమాధానం ఆప్షన్ 2 అపాన్. 72 క్వశ్చన్. ద డాగ్ రాన్ డాష్ ద రోడ్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్. ఆప్షన్ 1 ఆన్, ఆప్షన్ 2 ఫ్రమ్, ఆప్షన్ 3 అవుట్, ఆప్షన్ 4 అక్రాస్. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆన్. 73rd క్వశ్చన్.
His son's death made him sorrowful. The compound form of this sentence is option 1. He was sorry because his son died. Option 2. He was sorrowful for the death of his son. Option 3. He was sorrowful so that his son died. Option 4. His son died and so he was sorrowful. సరైన సమాధానం ఆప్షన్ 4. హిజ్ సన్ డైడ్ అండ్ సో హీ వాజ్ సారోఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ 74. వెదర్ పర్మిటింగ్ వీ షల్ ప్లే క్రికెట్. ద కాంప్లెక్స్ ఫార్మ్ ఆఫ్ ద అబౌవ్ సెంటెన్స్ ఈజ్ ఆప్షన్ 1. వెదర్ పెర్మిట్స్ అండ్ వీ ప్లే క్రికెట్ డెఫినెట్లీ. ఆప్షన్ 2. వెదర్ పెర్మిట్స్ అస్ అండ్ వీ షల్ ప్లే క్రికెట్. ఆప్షన్ 3. ఇఫ్ వెదర్ పెర్మిట్స్ వీ షల్ ప్లే క్రికెట్. Option 4. Notwithstanding the permission of weather, we shall play cricket. సరైన సమాధానం ఆప్షన్ 3. ఇఫ్ వెదర్ పెర్మిట్స్ వీ షల్ ప్లే క్రికెట్. నెక్స్ట్ 75. మేరీ ఈజ్ క్లెవరర్, మేరీ ఈజ్ బ్యూటిఫుల్. ఇఫ్ వీ కంబైన్ దీస్ టూ సెంటెన్సెస్ వీ గెట్ ఆప్షన్ 1. Mary is cleverer than beautiful. Option 2. Mary is more cleverer than beautiful. Option 3. Mary is more clever than beautiful. Option 4. Mary is more beautiful than clever. సరైన సమాధానం ఆప్షన్ 3. Mary is more clever than beautiful. Next question 76. This sentence told as a reporting verb in reported speech. Option 1. He said, may I come in? Option 2. Nonu is said to Sonal, let me marry you. Option 3. Chotu said, hooray, I got it. Option 4. Ajmi said to Rasool, I am happy with you. సరైన సమాధానం ఆప్షన్ 4. అజ్మీ సెడ్ టు రసూల్, ఐఎమ్ హ్యాపీ విత్ యూ. నెక్స్ట్ 77. ప్లీజ్ హెల్ప్ మీ ఐడెంటిఫై ద సెంటెన్స్ విత్ సేమ్ మీనింగ్. ఆప్షన్ 1. యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. ఆప్షన్ 2. యు ఆర్ బీయింగ్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. ఆప్షన్ 3. యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. ఆప్షన్ 4. యు హ్యావ్ బీన్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. సరైన సమాధానం ఆప్షన్ 3. యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ మీ. నెక్స్ట్ క్వశ్చన్ 78. దీస్ సెంటెన్సెస్ ఆర్ ఇన్ ప్యాసివ్ వాయిస్ ఎక్సెప్ట్. ఆప్షన్ 1. యు ఆర్ రిక్వెస్టెడ్ టు హెల్ప్ హెర్. ఆప్షన్ 2. జోహా ఈజ్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ. ఆప్షన్ 3. డాలీ హ్యాస్ బీన్ ఇన్వైటెడ్ టు ద పార్టీ. ఆప్షన్ 4. ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సరైన సమాధానం ఆప్షన్ 2. జోహా ఈజ్ స్పీకింగ్ ఫ్లూయెంట్లీ. నెక్స్ట్ 79th క్వశ్చన్. ఏ చైల్డ్ బోర్న్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఫాదర్ ఆర్ ఏ బుక్ పబ్లిష్డ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఇట్స్ ఆథర్. ఆప్షన్ 1. పోస్ట్ హేస్ట్. ఆప్షన్ 2. పోస్ట్ స్క్రిప్ట్. ఆప్షన్ 3. పోస్టీరియర్. ఆప్షన్ 4. పోస్థుమస్. Right answer is option 4. Posthumous. 80th question. Find the wrongly spelt word from the following. Option 1. Jealous. Option 2. Liar. Option 3. Necessary. Option 4. Maintenance. సరైన సమాధానం ఆప్షన్ 3. నెసెసరీ. నెక్స్ట్ 81. చూస్ ద వర్డ్ కరెక్ట్లీ స్పెల్ట్. ఆప్షన్ 1. పర్మనెంట్. ఆప్షన్ 2. పార్మనెంట్. ఆప్షన్ 3. పెర్మనెంట్. ఆప్షన్ 4. పెర్మినెంట్.
సరైన సమాధానం ఆప్షన్ 3 పెర్మనెంట్. 82వ ప్రశ్న. చూస్ ద ఆల్టర్నేటివ్ విచ్ బెస్ట్ ఎక్స్ప్రెస్ ద మీనింగ్ ఆఫ్ ద గివెన్ ఇడియం ఆర్ ఫ్రేజ్ ఇన్ ద ఆర్మ్స్ ఆఫ్ మోర్ఫియస్. ఆప్షన్ 1 సౌండ్ అస్లీప్, ఆప్షన్ 2 వాకింగ్, ఆప్షన్ 3 రిప్రిమాండ్, ఆప్షన్ 4 బీ సబ్మిసివ్. సరైన సమాధానం ఆప్షన్ 1 సౌండ్ అస్లీప్. 83rd క్వశ్చన్. దీస్ సెంటెన్సెస్ డోంట్ హ్యావ్ సబ్జెక్ట్. ఆప్షన్ 1 డిక్లరేటివ్ సెంటెన్సెస్, ఆప్షన్ 2 అసర్టివ్ సెంటెన్సెస్, ఆప్షన్ 3 ఎస్ ఆర్ నో టైప్ సెంటెన్సెస్, ఆప్షన్ 4 ఇంపరేటివ్ సెంటెన్సెస్. సరైన సమాధానం ఆప్షన్ 4 ఇంపరేటివ్ సెంటెన్సెస్. 84th క్వశ్చన్. కంపారిటివ్ డిగ్రీ షుడ్ బి నెగిటివ్ వెన్. ఆప్షన్ 1 ద పాజిటివ్ డిగ్రీ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ వర్డ్, ఆప్షన్ 2 ద పాజిటివ్ డిగ్రీ కన్సిస్ట్ ఆఫ్ ఎ పాజిటివ్ అండ్ నెగిటివ్ వర్డ్స్, ఆప్షన్ 3 ద పాజిటివ్ డిగ్రీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ వర్డ్, ఆప్షన్ 4 ఆల్ ద అబౌవ్. సరైన సమాధానం ఆప్షన్ 3 ద పాజిటివ్ డిగ్రీ డస్ నాట్ కన్సిస్ట్ ఆఫ్ ఎ నెగిటివ్ వర్డ్. ఇంగ్లీష్ మెథడాలజీ. 85. ఐడెంటిఫై ద ఫ్యూచర్ ఆఫ్ డైరెక్ట్ మెథడ్. ఆప్షన్ 1 classroom activities are carried out only in the target language, ఆప్షన్ 2 grammar is taught prescriptively, ఆప్షన్ 3 use of mother tongue, ఆప్షన్ 4 translation of sentences or texts. సరైన సమాధానం ఆప్షన్ 1 క్లాస్ రూమ్ యాక్టివిటీస్ ఆర్ క్యారీడ్ అవుట్ ఓన్లీ ఇన్ ద టార్గెట్ లాంగ్వేజ్. నెక్స్ట్ 86th క్వశ్చన్. ఐడెంటిఫై ద టీచింగ్ సిచ్యువేషన్ దట్ ఈస్ నాట్ ఫేవరబుల్ ఫర్ అన్ యాక్టివిటీ బేస్డ్ టీచింగ్. ఆప్షన్ 1 లార్జ్ లెర్నింగ్ గ్రూప్స్, ఆప్షన్ 2 సూటబుల్ టీచింగ్ ఎయిడ్స్, ఆప్షన్ 3 అప్రాప్రియేట్లీ ట్రైన్డ్ టీచర్స్, ఆప్షన్ 4 వెల్ ప్రిపేర్డ్ టీచర్స్. సరైన సమాధానం ఆప్షన్ 1 లార్జ్ లెర్నింగ్ గ్రూప్స్. నెక్స్ట్ 87th క్వశ్చన్. ఏ ఫైల్ ఆర్ ఫోల్డర్ విత్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎ లెర్నర్స్ వర్క్ కంపైల్డ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్. ఆప్షన్ 1 రిపోర్ట్ కార్డ్, ఆప్షన్ 2 ర్యాంక్ కార్డ్, ఆప్షన్ 3 డైలాగ్ జర్నల్, ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. సరైన సమాధానం ఆప్షన్ 4 పోర్ట్ఫోలియో. 88th క్వశ్చన్. టంగ్ ట్విస్టర్స్ లీడ్ టు ద ఇంప్రూవ్మెంట్ ఆఫ్. ఆప్షన్ 1 వొకాబులరీ, ఆప్షన్ 2 హ్యాండ్ రైటింగ్, ఆప్షన్ 3 గ్రామర్, ఆప్షన్ 4 ప్రొనౌన్సియేషన్. సరైన సమాధానం ఆప్షన్ 4 ప్రొనౌన్సియేషన్. 89th క్వశ్చన్. The basic elements of spoken language are. Option 1 slant and stroke, option 2 punctuation and size of letters, option 3 spelling and capitalization, option 4 clarity and fluency. సరైన సమాధానం ఆప్షన్ 4 క్లారిటీ అండ్ ఫ్లూయెన్సీ. 90th క్వశ్చన్. NCF 2005 suggests that assessments should be. Option 1 complex and ambiguous, option 2 very difficult and lengthy, option 3 complicated and ambitious, option 4 simple and tension free. సరైన సమాధానం ఆప్షన్ 4 సింపుల్ అండ్ టెన్షన్ ఫ్రీ. గణితం కంటెంట్. 91 క్వశ్చన్. కింది వానిలో ఏ సంఖ్య 6చే నిశ్శేషంగా భాగింపబడుతుంది. ఆప్షన్ 1 914745, ఆప్షన్ 2 147310, ఆప్షన్ 3 249078,
ఆప్షన్ 4 211574. సరైన సమాధానం ఆప్షన్ 3 249078. 92వ ప్రశ్న. 30 కిలోగ్రాముల పిండితో 600 రొట్టెలు తయారు చేయగలిగేటట్లయితే 45 కిలోగ్రాముల పిండితో తయారు చేయగల రొట్టెల సంఖ్య ఎంత? ఆప్షన్ 1 800, ఆప్షన్ 2 850, ఆప్షన్ 3 900, ఆప్షన్ 4 950. సరైన సమాధానం ఆప్షన్ 3 900. 93వ ప్రశ్న. నిరూపక రేఖాగణితంను అభివృద్ధి చేసిన గణిత శాస్త్రవేత్త? ఆప్షన్ 1 యూలర్, ఆప్షన్ 2 రెనే డెకార్టే, ఆప్షన్ 3 యూక్లిడ్, ఆప్షన్ 4 సిల్వర్ ఫిష్. సరైన సమాధానం ఆప్షన్ 2 రెనే డెకార్టే. 94th క్వశ్చన్. a = 1 మరియు b = -1 అయితే 2a - b × a - 2b విలువ? ఆప్షన్ 1 -6, ఆప్షన్ 2 9, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 -8. సరైన సమాధానం ఆప్షన్ 2 9. 95th క్వశ్చన్. రాజు ఒక టార్చ్ లైట్ వెలుగుకు ఎదురుగా ఒక శంఖును నిలువుగా అమర్చాడు. అయితే ఆ శంఖు యొక్క నీడ ఆకారం ఈ విధంగా ఏర్పడుతుంది. ఆప్షన్ 1 స్థూపం, ఆప్షన్ 2 త్రిభుజం, ఆప్షన్ 3 దీర్ఘచతురస్రం, ఆప్షన్ 4 చతురస్రం. సరైన సమాధానం ఆప్షన్ 2 త్రిభుజం. 96th క్వశ్చన్. గోడ నుండి 5 మీటర్ల దూరంలో నిచ్చెన అడుగు భాగం ఉన్నట్లుగా నిలబెట్టిన నిచ్చెనపై కొన 12 మీటర్ల ఎత్తులో గోడను తాకిన నిచ్చెన పొడవు మీటర్లలో? ఆప్షన్ 1 8, ఆప్షన్ 2 15, ఆప్షన్ 3 13, ఆప్షన్ 4 10. సరైన సమాధానం ఆప్షన్ 3 13. 97th క్వశ్చన్. ఒక పాఠశాలలో గల 10 తరగతుల విద్యార్థుల సంఖ్యను తెలిపే పటచిత్రం ఒక్కొక్క బొమ్మ = 15 మందిగా సూచించి విద్యార్థులు స్కేలు గీయబడింది. ఆ పటంలో 9వ తరగతికి ఎదురుగా 11 బొమ్మలు ఉన్న 9వ తరగతి విద్యార్థుల సంఖ్య? ఆప్షన్ 1 155, ఆప్షన్ 2 135, ఆప్షన్ 3 145, ఆప్షన్ 4 165. సరైన సమాధానం ఆప్షన్ 4 165. 98th క్వశ్చన్. 11 అంశముల సగటు 35, మొదటి 6 అంశముల సగటు 32 మరియు చివరి 6 అంశముల సగటు 37 అయితే 6వ అంశం? ఆప్షన్ 1 31, ఆప్షన్ 2 29, ఆప్షన్ 3 27, ఆప్షన్ 4 33. సరైన సమాధానం ఆప్షన్ 2 29. 99th క్వశ్చన్. ఒక చతురస్రము మరియు దానిలో అంతర్లిఖించబడిన వృత్తం యొక్క వైశాల్యంలో నిష్పత్తి? ఆప్షన్ 1 7:11, ఆప్షన్ 2 14:11, ఆప్షన్ 3 11:7, ఆప్షన్ 4 22:7. సరైన సమాధానం ఆప్షన్ 2 14:11. 100వ ప్రశ్న. ఒక లంబకోణ త్రిభుజంలో కర్ణం యొక్క మధ్య బిందువు? ఆప్షన్ 1 బాహ్యవృత్త కేంద్రం, ఆప్షన్ 2 పరివృత్త కేంద్రం, ఆప్షన్ 3 అంతర్వృత్త కేంద్రం, ఆప్షన్ 4 గురుత్వ కేంద్రం.
సరైన సమాధానం ఆప్షన్ 2 పరివృత్త కేంద్రం. 5 సంవత్సరాల తర్వాత తండ్రి వయసు కొడుకు వయసుకు 3 రెట్లు. 5 సంవత్సరాల క్రితం తండ్రి వయసు కొడుకు వయసుకు 7 రెట్లు. అయిన ప్రస్తుతం తండ్రి వయసు మరియు కొడుకు వయస్సులు వరుసగా సంవత్సరాల్లో. ఆప్షన్ 1 40-10, ఆప్షన్ 2 30-15, ఆప్షన్ 3 50-20, ఆప్షన్ 4 45-15. సరైన సమాధానం ఆప్షన్ 1 40-10. 102వ ప్రశ్న. 2 సంపూరక కోణాల భేదము 54 డిగ్రీలు అయినా ఆ కోణాల్లో పెద్ద కోణం. ఆప్షన్ 1 63, ఆప్షన్ 2 117, ఆప్షన్ 3 54, ఆప్షన్ 4 108. సరైన సమాధానం ఆప్షన్ 2 117. 103వ ప్రశ్న. ఒక 3 అంకెల సంఖ్యలో వందల స్థానంలోని అంకె పదుల స్థానంలోని అంకెకు 2 రెట్లు, ఒకట్ల స్థానంలో అంకె పదుల స్థానంలోని అంకెకు 3 రెట్లు మరియు సంఖ్యలో అంకెల మొత్తం 18 అయిన ఆ సంఖ్య. ఆప్షన్ 1 369, ఆప్షన్ 2 639, ఆప్షన్ 3 693, ఆప్షన్ 4 936. సరైన సమాధానం ఆప్షన్ 2 639. 104వ ప్రశ్న. ఏబిసిడి ఒక రాంబస్ మరియు ఏసీబీడీలు కర్ణాలు. ఏడీ = 10 సెంటీమీటర్లు, ఏసీ = 12 సెంటీమీటర్లు అయినా బీడీ కర్ణం యొక్క పొడవు సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 20, ఆప్షన్ 3 16, ఆప్షన్ 4 8. సరైన సమాధానం ఆప్షన్ 3 16. 105వ ప్రశ్న. ఒక క్రికెట్ బ్యాట్ను 742 రూపాయలకు అమ్మడం ద్వారా దుకాణదారుడు 6% లాభం పొందిన దానిపై 8% లాభం రావాలన్న బ్యాట్ అమ్మకం వెల. ఆప్షన్ 1 801.36 రూపాయలు, ఆప్షన్ 2 786.50 రూపాయలు, ఆప్షన్ 3 756.84 రూపాయలు, ఆప్షన్ 4 756 రూపాయలు. సరైన సమాధానం ఆప్షన్ 4 756 రూపాయలు. 106వ ప్రశ్న. ఒక సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాల కొలతలు వరుసగా 9 సెంటీమీటర్లు మరియు 7 సెంటీమీటర్లు, వాటి మధ్య లంబ దూరం 6 సెంటీమీటర్లు అయిన సమలంబ చతుర్భుజ వైశాల్యం చదరపు సెంటీమీటర్లలో. ఆప్షన్ 1 24, ఆప్షన్ 2 38, ఆప్షన్ 3 56, ఆప్షన్ 4 48. సరైన సమాధానం ఆప్షన్ 4 48. 107వ ప్రశ్న. ఒక సంఖ్యలో 0.6% 15కు సమానమైతే ఆ సంఖ్య ఏది? ఆప్షన్ 1 2500, ఆప్షన్ 2 2400, ఆప్షన్ 3 9000, ఆప్షన్ 4 4900. సరైన సమాధానం ఆప్షన్ 1 2500. 108వ ప్రశ్న. డెంబులో సంఖ్యలు మరియు సెల్ఫ్ నంబర్లను రూపొందించింది. ఆప్షన్ 1 శ్రీనివాస రామానుజన్, ఆప్షన్ 2 రామచంద్ర కాప్రేకర్, ఆప్షన్ 3 ఎరటోస్తనీస్, ఆప్షన్ 4 ఫెర్మాట్. సరైన సమాధానం ఆప్షన్ 2 రామచంద్ర కాప్రేకర్. 109వ ప్రశ్న. 214 × 2015 × 2016 × 2017కు ఎంత కలిపినా అది సంపూర్ణ వర్గం అవుతుంది? ఆప్షన్ 1 6, ఆప్షన్ 2 1, ఆప్షన్ 3 8, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 2 1. 110వ ప్రశ్న.
ఒక మామిడి తోటలో ఎన్ని చెట్లు ఉన్నవో ప్రతి చెట్టుకు అన్ని మామిడి పండ్లు ఉన్నవి. మామిడి చెట్లన్నింటికి మొత్తం 961 మామిడి పండ్లు ఉన్నచో ఆ తోటలో ఎన్ని చెట్లు ఉన్నాయి? ఆప్షన్ 1 41, ఆప్షన్ 2 11, ఆప్షన్ 3 21, ఆప్షన్ 4 31. సరైన సమాధానం ఆప్షన్ 4 31. 111వ ప్రశ్న. వృత్తంలో అతిపెద్ద ఆప్షన్ 1 వ్యాసార్థము, ఆప్షన్ 2 ఖండము, ఆప్షన్ 3 సెక్టార్, ఆప్షన్ 4 వ్యాసము. సరైన సమాధానం ఆప్షన్ 4 వ్యాసము. 112వ ప్రశ్న. చతుర్భుజంలో ఏ రెండు ఎదుటి శీర్షాలను కలిపే రేఖాఖండాలని ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 శీర్షము, ఆప్షన్ 2 భుజము, ఆప్షన్ 3 అంచు, ఆప్షన్ 4 కర్ణము. సరైన సమాధానం ఆప్షన్ 4 కర్ణము. 113వ ప్రశ్న. 2x + 3y + 4xz + 9 సమాస పరిమాణం? ఆప్షన్ 1 3, ఆప్షన్ 2 2, ఆప్షన్ 3 1, ఆప్షన్ 4 4. సరైన సమాధానం ఆప్షన్ 2 2. 114వ ప్రశ్న. దత్తాసనంలో 51 అంశాలు ఉన్నాయి. వాటిని ఆరోహణ క్రమంలో వ్రాయబడిన వాని మధ్యగతం ఎన్నవది? ఆప్షన్ 1 25, ఆప్షన్ 2 24, ఆప్షన్ 3 26, ఆప్షన్ 4 27. సరైన సమాధానం ఆప్షన్ 3 26. మిత్రమా, సమాధానాలు గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. గణితం మెథడాలజీ. 115వ ప్రశ్న. గణితం యొక్క సాంస్కృతిక విలువను కింది వానిలో ఏది సూచిస్తుంది? ఆప్షన్ 1 గణనలు చేయడంలో వేగము, ఖచ్చితత్వం, ఆప్షన్ 2 ప్రకృతిలో సంపదలను వివిధ రకాలుగా ఉపయోగించుకొనుట, ఆప్షన్ 3 శిల్పకళా చిత్రలేఖనంలో ఉపయోగించే జ్యామితి నియమాలు, ఆప్షన్ 4 జీవిత సందర్భాల్లో కొన్ని విషయాలను గణిత పరిమాణంలో చెప్పుట. సరైన సమాధానం ఆప్షన్ 2 ప్రకృతిలో సంపదలను వివిధ రకాలుగా ఉపయోగించుకొనుట. 116వ ప్రశ్న. గణితంలో వినియోగించదగిన బోధనా పద్ధతుల్లో ఒకటైన గమన పద్ధతి యొక్క లక్షణమును కింది వానిలో ఏది కాదు? ఆప్షన్ 1 ప్రయోగములు, పరిశీలనల నుండి అనుమేయం చేయడం, ఆప్షన్ 2 సార్వత్రిక పద్ధతిలో సత్యాన్ని రుజువు చేయడం, ఆప్షన్ 3 సూత్రీకరణలను, నియమాలను పరీక్షించడం, ఆప్షన్ 4 ప్రత్యేకాంశం నుండి సాధారణీకరించడం దిశగా ఆలోచనను కొనసాగించడం. సరైన సమాధానం ఆప్షన్ 3 సూత్రీకరణలను, నియమాలను పరీక్షించడం. 117వ ప్రశ్న. ఒక్కొక్క పెన్సిల్ ఖరీదు రూ. 3 చొప్పున 15 పెన్సిళ్ల ఖరీదు ఎంత అను సమస్య సాధనలో అనుసరించవలసిన బోధనా పద్ధతి? ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 2 విశ్లేషణ పద్ధతి, ఆప్షన్ 3 సంశ్లేషణ విశ్లేషణ, ఆప్షన్ 4 ప్రకల్పన పద్ధతి. సరైన సమాధానం ఆప్షన్ 1 సంశ్లేషణ పద్ధతి. 118వ ప్రశ్న. కింది వానిలో త్రిమితీయ బోధనోపకరణమును గుర్తించండి. ఆప్షన్ 1 నమూనాలు మరియు మాతృకలు, ఆప్షన్ 2 టెలివిజన్ మరియు కంప్యూటర్, ఆప్షన్ 3 ఫిల్ములు మరియు చలనచిత్రాలు, ఆప్షన్ 4 గ్రాఫులు మరియు చార్టులు. సరైన సమాధానం ఆప్షన్ 1 నమూనాలు మరియు మాతృకలు. 119వ ప్రశ్న. ఒక తరగతిలో బోధించవలసిన అంశాన్ని ఎన్నుకొని తర్వాత వాటిని కొన్ని అధ్యాయాలుగా విభజించి ఒక క్రమ పద్ధతిలో సులభమైన విషయాలతో ప్రారంభించి క్రమేపీ కఠిన విషయాలను అదే తరగతిలో బోధించేటట్లు అమర్చు పద్ధతి. ఆప్షన్ 1 ప్రకరణాల పద్ధతి,
ఆప్షన్ 2 ఏకకేంద్ర ఉపగమం, ఆప్షన్ 3 సర్పిల పద్ధతి, ఆప్షన్ 4 యూనిట్ ఉపగమం. సరైన సమాధానం ఆప్షన్ 1 ప్రకరణాల పద్ధతి. 120వ ప్రశ్న బహుళైచ్ఛిక ప్రశ్నల తయారీతో సంబంధం లేని నియమం. ఆప్షన్ 1 ప్రశ్నకు చెందిన మూలం స్పష్టంగా ఉండాలి, ఆప్షన్ 2 ప్రత్యామ్నాయ జవాబుల సంఖ్య సమానంగా ఉండాలి, ఆప్షన్ 3 అన్ని సమాధానాలు సంభవనీయంగా ఉండాలి, ఆప్షన్ 4 ముందు వచ్చిన ప్రశ్న జవాబు తర్వాత వచ్చిన ప్రశ్న జవాబును ఊహించేదిగా ఉండాలి. సరైన సమాధానం ఆప్షన్ 4 ముందు వచ్చిన ప్రశ్న జవాబు తర్వాత వచ్చే ప్రశ్న జవాబును ఊహించేదిగా ఉండాలి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్వశ్చన్ నెంబర్ 121. అమ్మ నాన్న ఇద్దరు పిల్లలతో కలిసి సుఖంగా జీవించడానికి అవకాశం ఉన్న కుటుంబం ఏది? ఆప్షన్ 1 ఉమ్మడి కుటుంబం, ఆప్షన్ 2 చిన్న కుటుంబం, ఆప్షన్ 3 పెద్ద కుటుంబం, ఆప్షన్ 4 సమిష్టి కుటుంబం. సరైన సమాధానం ఆప్షన్ 2 చిన్న కుటుంబం. నెక్స్ట్ 122 క్వశ్చన్. పక్షులు సులభంగా గాలిలో ఎగరగలుగుతున్నాయి, అయితే దీనికి ఏది కారణం కాదు? ఆప్షన్ 1 శరీరం పడవ ఆకారంలో ఉండటం, ఆప్షన్ 2 ఎముకలు గుల్లగా ఉండటం, ఆప్షన్ 3 అవి గుడ్లు పెట్టే జీవులు కావడం వల్ల, ఆప్షన్ 4 ఎముకలు గాలితో నిండి ఉండడం వల్ల. సరైన సమాధానం ఆప్షన్ 3 అవి గుడ్లు పెట్టే జీవులు కావడం వల్ల. నెక్స్ట్ 123 క్వశ్చన్. ఉత్తరాలను చేరవేయడం, డబ్బు దాచుకోవడం, జీవిత బీమా మొదలైన కార్యక్రమాలు చేసేది. ఆప్షన్ 1 పోస్ట్ ఆఫీస్, ఆప్షన్ 2 పాఠశాల, ఆప్షన్ 3 ఆరోగ్య కేంద్రం, ఆప్షన్ 4 గ్రామ పంచాయతీ. సరైన సమాధానం ఆప్షన్ 1 పోస్ట్ ఆఫీస్. 124th క్వశ్చన్. సర్ జాన్ మార్షల్ ఏ సంవత్సరంలో సింధు నది ప్రాంతంలో తవ్వకాలు జరిపాడు? ఆప్షన్ 1 1922, ఆప్షన్ 2 1923, ఆప్షన్ 3 1924, ఆప్షన్ 4 1925. సరైన సమాధానం ఆప్షన్ 1 1922. నెక్స్ట్ 125th క్వశ్చన్. ఆముక్త మాల్యద గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆప్షన్ 1 ప్రతాపరుద్రుడు, ఆప్షన్ 2 శ్రీకృష్ణదేవరాయలు, ఆప్షన్ 3 నరసింహవర్మ, ఆప్షన్ 4 రేచర్ల రుద్రుడు. సరైన సమాధానం ఆప్షన్ 2 శ్రీకృష్ణదేవరాయలు. 126th క్వశ్చన్. కింది వానిలో సాంప్రదాయ సేంద్రియ పురుగు మందుల్లో ఒకటి కానిది? ఆప్షన్ 1 వేప నూనె వెల్లుల్లి ద్రావణం, ఆప్షన్ 2 వావిలాకు కషాయం, ఆప్షన్ 3 పొగాకు కషాయం, ఆప్షన్ 4 DDT. సరైన సమాధానం ఆప్షన్ 4 DDT. 127th క్వశ్చన్. కంటి వైద్యం చేసే డాక్టర్ను ఆంగ్లంలో ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 డెర్మటాలజిస్ట్, ఆప్షన్ 2 ఆప్థల్మాలజిస్ట్, ఆప్షన్ 3 సైకాలజిస్ట్, ఆప్షన్ 4 కార్డియాలజిస్ట్. సరైన సమాధానం ఆప్షన్ 2 ఆప్థల్మాలజిస్ట్. నెక్స్ట్ 128th క్వశ్చన్. చెంచులు లింగయ్య స్వామి పూజ, చెంచులక్ష్మి పూజ ఈ మాసంలో నిర్వహిస్తారు? ఆప్షన్ 1 చైత్రమాసం, ఆప్షన్ 2 వైశాఖ మాసం, ఆప్షన్ 3 జ్యేష్ఠమాసం, ఆప్షన్ 4 మాఘమాసం.
సరైన సమాధానం ఆప్షన్ 4 మాఘమాసం. నెక్స్ట్ 129th క్వశ్చన్. భారత భూశాస్త్రాల మంత్రిత్వ శాఖ సునామీ హెచ్చరికల కేంద్రాన్ని ఇక్కడ ఏర్పాటు చేసింది. ఆప్షన్ 1 బెంగళూరు, ఆప్షన్ 2 హైదరాబాద్, ఆప్షన్ 3 కేరళ, ఆప్షన్ 4 ముంబై. సరైన సమాధానం ఆప్షన్ 2 హైదరాబాద్. నెక్స్ట్ 130th క్వశ్చన్. పిల్లల కోసం ప్రత్యేకమైన సహాయక కేంద్రం చైల్డ్ లైన్ సిబ్బంది కల్పించిన టోల్ ఫ్రీ నెంబరు. ఆప్షన్ 1 130, ఆప్షన్ 2 1080, ఆప్షన్ 3 1098, ఆప్షన్ 4 1088. సరైన సమాధానం ఆప్షన్ 3 1098. నెక్స్ట్ 131 క్వశ్చన్. పిల్లి రోజులో దాదాపు ఎన్ని గంటలు నిద్రలో గడుపుతుంది? ఆప్షన్ 1 8 గంటలు, ఆప్షన్ 2 9 గంటలు, ఆప్షన్ 3 12 గంటలు, ఆప్షన్ 4 14 గంటలు. సరైన సమాధానం ఆప్షన్ 4 14 గంటలు. 132 క్వశ్చన్. జున్ను తయారు చేయడంలో దీన్ని ఉపయోగిస్తారు. ఆప్షన్ 1 బ్యాక్టీరియా, ఆప్షన్ 2 బూజు, ఆప్షన్ 3 శిలీంధ్రాలు, ఆప్షన్ 4 వైరస్. సరైన సమాధానం ఆప్షన్ 3 శిలీంధ్రాలు. 133 క్వశ్చన్. ఐరోపా వర్తకుల ద్వారా మన దేశంలో చేరిన విత్తనం. ఆప్షన్ 1 టమాటా, ఆప్షన్ 2 వంకాయ, ఆప్షన్ 3 పత్తి, ఆప్షన్ 4 నారింజ. సరైన సమాధానం ఆప్షన్ 1 టమాటా. 134th క్వశ్చన్. భూమి ప్రతిదినం ఏ దిక్కు నుండి ఏ దిక్కుకు భ్రమణం చేస్తుంది? ఆప్షన్ 1 పడమర నుంచి తూర్పునకు, ఆప్షన్ 2 ఉత్తరం నుంచి పడమరకు, ఆప్షన్ 3 ఉత్తరం నుండి దక్షిణకు, ఆప్షన్ 4 దక్షిణం నుండి ఉత్తరంనకు. సరైన సమాధానం ఆప్షన్ 1 పడమర నుండి తూర్పునకు. నెక్స్ట్ క్వశ్చన్ 135. పురావస్తు శాస్త్రవేత్తల అంచనాల ప్రకారం ఎన్ని సంవత్సరాల క్రితం ఆదిమ మానవులు పశుపోషణ చేసినట్లు తెలుస్తోంది? ఆప్షన్ 1 5000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 2 10,000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 3 12,000 సంవత్సరాల క్రితం, ఆప్షన్ 4 15,000 సంవత్సరాల క్రితం. సరైన సమాధానం ఆప్షన్ 1 5,000 సంవత్సరాల క్రితం. 136th క్వశ్చన్. నిర్ణయాలు తీసుకోవడానికి వాటిని అమలు చేయడానికి ప్రతి దేశానికి ఏది అవసరం? ఆప్షన్ 1 రాజు, ఆప్షన్ 2 ప్రజలు, ఆప్షన్ 3 ప్రభుత్వం, ఆప్షన్ 4 యంత్రాంగం. సరైన సమాధానం ఆప్షన్ 3 ప్రభుత్వం. 137th క్వశ్చన్. ఆ కాలంలో అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను వ్యతిరేకించిన వారిలో మొదటివాడు. ఆప్షన్ 1 అన్నమయ్య, ఆప్షన్ 2 పోతన, ఆప్షన్ 3 గోపన్న, ఆప్షన్ 4 కబీర్. సరైన సమాధానం ఆప్షన్ 1 అన్నమయ్య. 138th క్వశ్చన్. కార్బన్ డైఆక్సైడ్ ప్లస్ సున్నపు నీరు యూస్ రేస్ టు. ఆప్షన్ 1 కాల్షియం కార్బోనేట్, ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు, ఆప్షన్ 3 కాల్షియం కార్బోనేట్ ప్లస్ ఆక్సిజన్, ఆప్షన్ 4 కార్బన్ ప్లస్ ఆక్సిజన్ ప్లస్ నీరు. సరైన సమాధానం ఆప్షన్ 2 కాల్షియం కార్బోనేట్ ప్లస్ నీరు. 139th క్వశ్చన్. పరాగ సంపర్కం జరిపేందుకు పుష్పంలో ఈ భాగం కీటకాలు లేదా పక్షులను ఆకర్షిస్తుంది. ఆప్షన్ 1 పుష్పదళం, ఆప్షన్ 2 పత్రవృంతం, ఆప్షన్ 3
పత్రదళం. ఆప్షన్ 4 పత్ర ఈనెలు. సరైన సమాధానం ఆప్షన్ 1 పుష్పదళం. 148th క్వశ్చన్. వివిధ వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించుకోవడానికి మనం రక్షణ కవచంగా ఉపయోగించుకునేది. ఆప్షన్ 1 దుస్తులను. ఆప్షన్ 2 గొడుగులను. ఆప్షన్ 3 చెప్పులను. ఆప్షన్ 4 హెల్మెట్ను. సరైన సమాధానం ఆప్షన్ 1 దుస్తులను. 141 క్వశ్చన్. ఈశాన్య ఋతుపవనాలు మన రాష్ట్రంలో ఎప్పుడు వస్తాయి? ఆప్షన్ 1 జూన్ నుండి సెప్టెంబర్. ఆప్షన్ 2 మార్చి నుండి ఆగస్ట్. ఆప్షన్ 3 నవంబర్ నుండి డిసెంబర్. ఆప్షన్ 4 జనవరి నుండి మార్చ్. సరైన సమాధానం ఆప్షన్ 3 నవంబర్ నుండి డిసెంబర్. 142 క్వశ్చన్. ప్రపంచంలో ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఏ ఖండంలో ఉంది? ఆప్షన్ 1 ఆసియా. ఆప్షన్ 2 ఆస్ట్రేలియా. ఆప్షన్ 3 ఐరోపా. ఆప్షన్ 4 ఆఫ్రికా. సరైన సమాధానం ఆప్షన్ 1 ఆసియా. 143 క్వశ్చన్. మొక్కలను శ్రద్ధగా నాటి వాటి ఎదుగుదలకు తగిన జాగ్రత్తలు తీసుకుని సంరక్షించి ప్రకృతి పరిరక్షణ పట్ల శ్రద్ధ కనపరిచిన విద్యార్థులకు వనప్రేమి అనే పురస్కారాన్ని ఇచ్చే సంస్థ. ఆప్షన్ 1 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. ఆప్షన్ 2 ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ. ఆప్షన్ 3 నేషనల్ గ్రీన్ కోర్. సరైన సమాధానం ఆప్షన్ 1 కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్. నెక్స్ట్ 144. రఫ్లీషియాకు సంబంధించి సరైన కాని వాక్యాన్ని ఈ కింది వారిలో గుర్తించండి. ఆప్షన్ 1 ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పుష్పం. ఆప్షన్ 2 ఇది 1 మీటర్ వ్యాసం కలిగి ఉంటుంది. ఆప్షన్ 3 ఇది సుమారు 8 కిలోల బరువు కలిగి ఉంటుంది. ఆప్షన్ 4 ఈ పువ్వు నుంచి కుళ్ళిన మాంసం వంటి వాసన వస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 ఇది సుమారు 8 కిలోల బరువు కలిగి ఉంటుంది. మిత్రమా, సమాధానాలు గుర్తిస్తున్నారా? గుర్తించినట్లయితే మీ సమాధానాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ మెథడాలజీ. 145th క్వశ్చన్. పరిశీలించిన దృగ్విషయాల వివరణకు మూలాధారమైన ఊహను ఇలా పిలుస్తారు? ఆప్షన్ 1 సామాన్యీకరణం. ఆప్షన్ 2 భావనలు. ఆప్షన్ 3 యథార్థాలు. ఆప్షన్ 4 పరికల్పనలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పరికల్పనలు. 146th క్వశ్చన్. శాస్త్రీయ వైఖరులు కలిగి ఉన్న వ్యక్తికి సంబంధించిన లక్షణములలో ఒకటి కానిది? ఆప్షన్ 1 విశాల దృక్పథం కలిగి ఉండటం. ఆప్షన్ 2 లక్ష్యాత్మకతను కలిగి ఉండటం. ఆప్షన్ 3 పుస్తక పఠనంలో ఆసక్తి కలిగి ఉండటం. ఆప్షన్ 4 మూఢ విశ్వాసాలను కలిగి ఉండటం. సరైన సమాధానం ఆప్షన్ 4 మూఢ విశ్వాసాలను కలిగి ఉండటం. 147th క్వశ్చన్. శాస్త్రమే ఒక కళ, శాస్త్రజ్ఞుడు ఒక కళాకారుడు అని తెలియజేసే విలువ? ఆప్షన్ 1 బౌద్ధిక విలువ. ఆప్షన్ 2 సాంస్కృతిక విలువ. ఆప్షన్ 3 సౌందర్యాత్మక విలువ. ఆప్షన్ 4 సృజనాత్మక విలువ. సరైన సమాధానం ఆప్షన్ 3 సౌందర్యాత్మక విలువ. నెక్స్ట్ 148th క్వశ్చన్. జాతీయ విద్యా విధానం 1986 ప్రకారం ప్రధానంగా విజ్ఞాన శాస్త్ర పాఠ్యప్రణాళికలో లేని అంశం? ఆప్షన్ 1 పర్యావరణ పరిరక్షణ. ఆప్షన్ 2 చిన్న కుటుంబ భావన. ఆప్షన్ 3 శాస్త్రీయ దృక్పథాన్ని ప్రబోధించడం. ఆప్షన్ 4 పఠనం కోసం నిర్దేశించిన పాఠ్యాంశాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 పఠనం కోసం నిర్దేశించిన పాఠ్యాంశాలు.
149th క్వశ్చన్. విద్యార్థులు స్వేచ్ఛగా తమ ఆలోచన సరళిని అనుసరించి సమాధానాలను రాయవీలకు పరీక్షలు. ఆప్షన్ 1 విషయతంత్ర పరీక్షలు, ఆప్షన్ 2 వ్యాసరూప పరీక్షలు, ఆప్షన్ 3 మౌఖిక పరీక్షలు, ఆప్షన్ 4 పరిశీలన పరీక్షలు. సరైన సమాధానం ఆప్షన్ 2 వ్యాసరూప పరీక్షలు. 150th క్వశ్చన్. ఎడ్గార్డేల్ అనుభవాల శంకువులోని 10వ అంశం. ఆప్షన్ 1 నాటకీకరణ, ఆప్షన్ 2 అనుభవాలు, ఆప్షన్ 3 పరీక్షలు, ఆప్షన్ 4 శాబ్దిక సంకేతాలు. సరైన సమాధానం ఆప్షన్ 4 శాబ్దిక సంకేతాలు.